మీరు కొత్తగా చూసుకున్నట్టయితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోలోకి వెళ్ళిపోదాము త్వరగా. టైగర్ కా విశ్వంబర మూవీ గురించి కొంచెం టాక్ వచ్చింది. దాంట్లో చిరంజీవి, దాంట్లో ముగ్గురు హీరోయిన్ క్యారెక్టర్ అని టాక్ వచ్చింది. శ్రీలను, త్రిష, ఈషా అని అని టాక్ వచ్చింది. దాంట్లో విలన్ క్యారెక్టర్కి రానా అని టాక్ వచ్చింది. దాంట్లో జగత్ బాబు ఉండబోతున్నాడని టాక్ వచ్చింది విశ్వంబర మూవీలో. మీకు ఎంతైనా కూడా అవన్నీ జరగవు ఫ్రెండ్స్. సినిమా చూస్తేనే కదా, సినిమా రిలీజ్ అయినాక సినిమాని చూస్తేనే కదా మీకు తెలిసేది ఎట్లయినా కానీ. విశ్వంబర మూవీలో మీకు ఎంతైనా కానీ కొంతమంది మెగాస్టార్ చిరంజీవి ఇష్టమని ఆ సినిమా గురించే చూస్తారు. కొంతమంది ఆ కంటెంట్ బాగుందా అని ఆ సినిమా గురించి చూస్తారు. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. ఎంతైనా కానీ విశ్వంబర మూవీ ఇంత టాక్ వచ్చింది. దాంట్లో ఒక ట్రైలర్లో ఒక సీన్ బాగుంది ఫ్రెండ్స్. చిరంజీవి గుర్రం మీద నుంచి హార్స్ మీద నుంచి ఇట్లా ఫ్లయింగ్ వస్తాడు కదా, అది బాగుంది. ఇంకా ఇంకా పెద్ద మూవీ గురించి టాక్ వెళ్ళిపోదాము. పెద్ద మూవీలో రామ్ చరణ్ను కింద దాంట్లో ఇద్దరు హీరోయిన్ క్యారెక్టర్ని టాక్ వచ్చింది. జాన్వీ కపూర్, సాయి పల్లవి అని టాక్ వచ్చింది పెద్ద మూవీలో. దాంట్లో ఒక సీన్ బాగుంది చూడండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ క్రికెట్ ఆడేటప్పుడు గ్రిప్కి కింద బ్యాట్ని కొట్టి గ్రిప్ తీసుకొని మళ్ళీ బ్యాట్ ఆడతా. సూపర్ ఉంది ఫ్రెండ్స్ అది ట్రైలర్లో. పెద్ద మూవీ గురించి వెళ్ళిపోతే జాన్వీ కపూర్ ఉండిపోతని టాక్ వచ్చింది, సాయి పల్లవి అని టాక్ వచ్చింది. దాంట్లో మ్యూజిక్ సింగర్ ఎవరు అంటే ఏఆర్ రామన్ సింగర్ అని టాక్ వచ్చింది పెద్ద మూవీలో. ఇది కూడా అంతే కదా ఫ్రెండ్స్. మీకు పెద్ద మూవీలో కూడా మీకు కంటెంట్ చూస్తేనే ఇష్టం అవుతుంది. లేకుంటే రామ్ చరణ్ ఇష్టం అంటే రామ్ చరణ్ చూస్తారు. మీకు ఎట్లా అంటే అట్లా చూస్తారు. కానీ మీకు కొంచెం అప్డేట్ వచ్చింది అనేది చెప్తున్నాను. ఇంకా పెద్ద మూవీ అయిపోయింది. ఇంకా హరిహర వీరమల్లు గురించి వెళ్ళిపోతే, హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు 2 సాంగ్స్ ఇడిచినారు. దాంట్లో అనసూయను సమంత దీప్తి ఉండబోతున్నారని టాక్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా కొల్లగొట్టినాదిరో అనే సాంగ్ ఉంది కదా, దాంట్లో దీప్తి క్యారెక్టర్ ఉంది. సమంత అని టాక్ వచ్చింది. అనసూయ ఒక పాటలో ఉంది. దాంట్లో ఇంకో 2 పాటలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకటి కొల్లగొట్టినాదిరో అదొక సాంగ్, ఇంకో సాంగ్ ఏదంటే మాట వినాలి గురుడా అనే సాంగ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు బాగా చేసినారు. ఎంత ఇదిగున అంతే ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే చూస్తారు, లేకుంటే లేదు. వీరమల్లు అంటే ఏమో టాక్ బాగొచ్చింది ఫ్రెండ్స్. వీరమల్లు అనే మూవీ బాగుంటుంది అనే అప్డేట్ వచ్చింది. వీరమల్లు ఇడిసేది ఒక మే 9th కని ఫిక్స్ చేశారు. కానీ అది 11th అది 10 సార్లు కాదు అని మనకు చెప్పేసినారు. ఎంతైనా కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకి అంతగా త్వరగా తెలీదు. ఇంకా వీరమల్లు మూవీ అయిపోయిందంటే వెళ్ళిపోతే ఈగ రామ్ చరణ్ రాజమౌళి తీసిన సినిమా. ఫస్ట్లో నాని సమంత తీసిన సినిమా ఈగ ఉంది కదా. ఈగ 2లో రాజమౌళి తీసిన సినిమా అది. నానిను సమంత ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఈగ 2 అని వచ్చేస్తుంది. రామ్ చరణ్ దాంట్లో ఈగ 2 వస్తుంది. దాంట్లో రామ్ చరణ్ ఇంకా ఎవరు సమంత ఉండబోతుందని టాక్ వచ్చింది. దాని కూడా రాజమౌళిని తీసేది ఈగ 2 కూడా అది ఇప్పుడే టాక్ రాలేదు, ట్రైలర్ రాలేదు ఇంకా. ఈగ 2 త్వరలో వస్తుందని టాక్ వచ్చింది ఈగ 2.
నెక్స్ట్ మూవీ గురించి వెళ్ళిపోతే వడ్డీలా. వడ్డీలా ఎవరిదంటే సమంతది కూడా దాంట్లో ఆ, సమంత కాదు, సారీ తమన్నా. తమన్నా అనేది టాక్ వచ్చింది. తమన్నా వడిలా కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది త్వర రిలీజ్ అయిందని అనుకుంటున్నాను. వడిలా అనేది మూవీ కూడా బాగుంది ఫ్రెండ్స్, సమంతది. ఎంతైనా కూడా ఇన్ని సినిమా నా 5 సినిమాల్లో, మీకు 5 సినిమాల్లో ఇంకా కొత్తగా దేవరా 2 కూడా వస్తుందని టాక్ వచ్చింది. ఇంకోటి దేవరా వాళ్ళ అన్నది, దేవరా వాళ్ళ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ది కూడా టాక్ సినిమా రిలీజ్ అయింది. అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మూవీ. మీకు ఇన్ని సినిమాలో మీకు ఇష్టమయ్యేది కంటెంట్. ఫస్ట్ పాయింట్ కంటెంట్, సెకండ్ హీరో హీరో అనేది నచ్చేది చూస్తారు, థర్డ్ హీరోయిన్ నచ్చేది చూస్తారు, ఫోర్త్ డైరెక్టర్ నచ్చేది చూస్తారు. మీకు కొంతమంది కంటెంట్ పట్టుకొని చూస్తారు, దాంట్లో యా కంటెంట్ బాగుంటే అట్లా చూస్తారు. మీకు ఎంతైనా కూడా ఇన్ని సినిమాలు విశ్వంబర, పెద్ది, హరిహర వీరమల్లు, ఈగా 2, వడీలా, దేవరా 2, ఇన్ని సినిమాల్లో మీకు ఎంతైనా దేవరా 2 ఎన్టీఆర్ అంటే చాలా గొప్ప ఫ్యాన్స్. ఎన్టీఆర్ అంటే ఒక జూనియర్ అంటారు. చాలా మంది ఇండియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇండియాలో వేరే కంట్రీ చాలా మంది ఉంటారు. రామ్ చరణ్కి ఉంటారు, చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా మంది ఉంటారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. మీకు ఎంతైనా కూడా చెప్పేది అనుకుంటే ఇంకా ఈ సినిమాలన్నీ ఇంత టాక్ వచ్చింది. నాకు తెలిసిందే చెప్పాను ఫ్రెండ్స్. ఇన్ని సినిమాల్లో ఇంత ఇవాళ వీడియో ఇంతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను ఎంత చాలా రోజులు అయ్యి ఒక్క వీడియో పెట్టలేదు. ఇదే ఫస్ట్ వీడియో. కొంచెం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ సపోర్ట్ చేశారంటే నేను ఇంకా దూసుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఎట్లాంటి చాలా కంటెంట్ చేస్తాను అని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతే ఇవాళ వీడియో. బాయ్.